మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కవిత అని తార్నాక నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే అండి, గౌరవనీయులకి నమస్కారం అండి. నేను నిత్యము మూడు మూడు అంగుళాల్లో స్ఫటికలింగం ఇంట్లో ఉంటుందండి. రోజు పూజ అభిషేకం మంచినీళ్ళతో చేస్తాను. కాకపోతే పిల్లలతో కాస్త టైం కుదరక 11-12 చేస్తూ ఉంటాను. అది కాక ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము కాస్త పెద్దగా ఉందండి. దానికి నిత్యము వస్త్రాలు పూజ విధానం అని కరెక్ట్ గానే చేసుకుంటాను, కానీ అదొక డౌట్ అనమాట. అంత పెద్ద విగ్రహం ఇంట్లో ఉండొచ్చా అని. ఓకే అండి, కృష్ణమాచార్యులు గారు చెప్తారు. అయితేనమ్మా ముఖ్యంగా మనం సమయంలో చేసే పనులు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఉదయాన్నే చేసిన కార్యక్రమాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మీరు పిల్లలతో అవుతుంది అని అన్నారు కాబట్టి దానికంటే ముఖ్యంగా స్వామి యొక్క మీరు వీలుగా అనుకూలంగా చేసుకోండి ఆ సమయాన్ని. ఎందుకంటే ఆ సమయంలో 11 గంటలకు చేయడం అనేది అది రెండో భాగమైన పూజ. మొదటి భాగం మీరు మిస్ అవుతున్నారు. అది అలా ఉండకూడదు. కాబట్టి మీరు సూర్యోదయం ముందే చేసినట్టయితే ఇంకా మంచిది. లేదా ప్రాతకాలంలో అని చెప్పేసి 6:30-7 లోపు అంటే ఆ విధంగా స్వామిని అర్చన చేసినట్టయితే మంచిది. మీరు అంత విధంగా ఇప్పుడు మీరు ఒక స్వామికి అభిషేకం చేయడానికి చక్కగా మీకు ఒక 11 నామాలు శివాయ నమః, పరమేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః ఇలా ఒక 11 నామాలు చెప్పడానికి మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మళ్ళీ స్వామివారు ఒక చక్కని వస్త్రంతో ప్లోత వస్త్రంతో స్వామిని శుద్ధి చేసుకొని చక్కగా ఒక పసుపు స్వామివారికి కుంకుమ ఒక పుండ్రం సమర్పించేసి స్వామివారికి ధూపం దీపం హారతి ఇచ్చినట్టయితే సరిపోతుంది. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి పరిమాణం దాని విగ్రహం ఇంట్లో ఉండవచ్చునా అని చెప్పేసి అన్నారు. కాబట్టి దాని పరిమాణం మీరు చెప్పలేదు కాబట్టి దగ్గరలో మీరు నిత్యం వెళ్ళే ఆలయం వెళ్ళి అక్కడున్న అర్చకుల సలహా తీసుకొని అది ఏ విధంగా అర్చించాలి అని తెలుసుకొని ఒకవేళ ఆ విధంగా అర్చించడానికి పనికిరాదు అన్నట్టయితే మీరు మీ శక్తి కూడా సమర్పించి ఆలయంలో సమర్పించినట్టయితే మంచిది. ఎందుకంటే పరిమాణం మించిన అంటే నేను చెప్పినట్టు ఆలయంలో పద్ధతులు అనేది ఇంట్లో పాటించరాదు. ఇంట్లో పద్ధతులు ఆలయంలో పాటించదు. కాబట్టి దాన్ని మీరు ఆ అర్చకులతో కలిసి ఏ విధంగా చేయాలని మాట్లాడినట్టే సంగతి అవసరంగా ఉంటుంది. ఓకే అండి.